మన దేశ దేవాలయాల ఖజానాని కొల్లగొడుతున్న టైంలో ఆయన తన గుండెను ఎదురుగా ఒడ్డి మన దేశ సంపదను, మన దేవాలయాల సంపదలను కాపాడారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన సోమనాథ్ టెంపుల్. సోమనాథ్ టెంపుల్ ని ఎంత దారుణంగా కూల్చివేశారు, దాన్ని ఎంత అమానుషంగా కర్కశంగా నాశనం చేశారో మనందరికీ తెలుసు. చరిత్ర చెప్పిన విషయం మనం మరొక్కసారి గుర్తు చేసుకుంటే, సోమనాథ్ ఆలయాన్ని, ఆలయ నిధులని ఎంతవరకు మొఘళ్ళు కొల్లగొట్టారు, ఆలయ నిర్మాణానికి పటేల్ వంతు సహకారం ఎంత ఉంది అనేది మనకి చరిత్ర చెబుతుంది. ఇట్లాంటి ఎన్నో దేవాలయాలను, వాటి నిధులను కాపాడి మళ్ళీ వాటిని పునరుద్ధరింపజేసి వాటికి ఒక ఖ్యాతిని సంతరించడం సర్దార్ గారికే సాధ్యమైంది. మనం ఈరోజు మన కట్టుబొట్టుని, మనదైన సంస్కృతిని ఆచరిస్తున్నాం అంటే అది కేవలం వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో జరిగిన సైనిక చర్య వలన జరిగింది. లేదంటే నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇదొక పాకిస్తాన్ చేయాలని నిశ్చయించుకున్నాడు. మన మహిళలను వివస్త్రను చేసి బతుకమ్మ ఆడించిన చరిత్ర తెలిసిందే. అయితే ఇటువంటి వాటికి సరైన సమాధానం చెప్పిన మహానుభావుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తన అమూల్యమైన విచారాల్లో వ్యక్తం చేసింది ఏంటి అంటే, జబ్ జనతా ఏక్ హో జాతీ హై తబ్ ఉస్కే సామ్నే క్రూర్ సే క్రూర్ శాసన్ భీ నహీ టిక్ సక్తా, అతః జాత్ పాత్ और ऊंच नीच के भेदभाव को भुलाकर सब एक हो जाइए. ఇలా తను మన జాతీయ ఐక్యత గురించి ఒక్క మాటలో చెప్పడం జరిగింది. సో ఇందులో తన ఉద్దేశ్యం ఏంటి అంటే, పేద ధనిక, ఉన్నత నీచ, జాతి మత అనే భేదభావాలు మనలో వదిలినప్పుడు అందరూ ఏకమవుతాము. ఎప్పుడైతే ప్రజలందరూ ఏకమవుతారో అప్పుడే క్రూరాతి క్రూరమైన శాసనాలను కూడా మనం ఎదిరించి నిలబడగలుగుతాము. పేద ధనిక అనే భేదభావాలు లేకుండా వీటన్నింటినీ మరిచి మనందరం ఏకం కావాలి అని తను జాతిని ఉద్దేశించి చెప్పడం జరిగింది.